జై హింద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది డిఫెన్స్ అనలిస్ట్. ఎవరైతే ఎస్ఎస్జిడికి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎస్ఎస్జిడిలో ఏమేమి సిలబస్ ఉంటాయి, ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ అడుగుతారో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎస్ఎస్జిడిలో మనం సెలెక్ట్ అవ్వడానికి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిటన్ టెస్ట్, సెకండ్ టెస్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రన్నింగ్ అంటారు. థర్డ్ స్టెప్ వచ్చేసి మెడికల్. ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్లో ఎవరైతే మెరిట్ ఉంటారో వారికి జాబ్ రావడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్గా మనం ఈ వీడియోలో రిటన్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. రిటన్ టెస్ట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అండ్ రిటన్ టెస్ట్లో మనం క్వాలిఫై కావడానికి ఏ టాపిక్స్ని కవర్ చేయాలి, ఏ టాపిక్స్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది, అది క్వాలిఫై కావడానికి మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాం, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత మార్క్స్ వస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటారు అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చి టాపిక్లోకి వెళ్దాం మనం. ఫస్ట్ వచ్చేసి ఈ ఎస్ఎస్జిడి రిటన్ టెస్ట్లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, పార్ట్ బి వచ్చేసి అర్థమెటిక్, పార్ట్ సి వచ్చేసి జనరల్ నాలెడ్జ్, పార్ట్ డి వచ్చేసి ఇంగ్లీష్. పార్ట్ ఏలో మనకి 20 మార్క్స్ ఉంటాయి. పార్ట్ ఏలో 20 మార్క్స్లో మనకి ఏమేం టాపిక్స్ ఉంటాయి, ఇప్పుడు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, మళ్ళీ ఆ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్, అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉందో దాని గురించి కూడా ఇప్పుడు ఇందులో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ వచ్చి ఎనాలజీ నుంచి మీకు 2 నుంచి 3 మార్కులు అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత వచ్చేసి బ్లడ్ రిలేషన్, దాంట్లో నుంచి మీకు 1 నుంచి 2 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. క్లాసిఫికేషన్ నుంచి మీకు 1 నుంచి 2 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత క్లాక్ అండ్ క్యాలెండర్, దానిలో నుంచి మీకు 1 క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, దాంట్లో నుంచి మీకు వచ్చేసి 1 లేదా 2 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఆల్ఫాబెట్ ఆర్ వర్డ్ టెస్ట్, దానిలో నుంచి మీకు 2 నుంచి 3 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. పజిల్ టెస్ట్ అని ఉంటుంది, దాంట్లో నుంచి కూడా నీకు 2 నుంచి 3 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. సిరీస్, నెంబర్ సిరీస్, వర్డ్ సిరీస్, లెటర్ సిరీస్ అని ఉంటాయి, దాంట్లో నుంచి కూడా మీకు 1 నుంచి 2 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. సిలాయిజమ్స్ అని ఉంటుంది, దాంట్లో నుంచి కూడా మీకు 1 నుంచి 2 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. ఆర్డర్ ర్యాంకింగ్ అంటారు, దాన్ని సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా అంటారు, దాంట్లో నుంచి మీకు 2 నుంచి 3 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. వెన్ డయాగ్రామ్ నుంచి మీకు 2 నుంచి 3 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. లాస్ట్ వచ్చేసి రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటారు, ఇది మెయిన్. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. మనకి ఈ రిటన్ టెస్ట్లో మీకు ఎక్కువ స్కోర్ కావాలంటే మెయిన్ సబ్జెక్ట్ ఇది ఒకటే, మన రీజనింగ్ వల్లనే మీకు స్కోర్ ఎక్కువ వస్తుంది. స్కోర్ ఎక్కువ రావాలంటే రీజనింగే మెయిన్. తర్వాత వచ్చేసి మీకు ఎలిమెంటరీ మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ అంటారు. అర్థమెటిక్లో మనకు వచ్చేసి ఆల్జిబ్రాలో 1 నుంచి 2 క్వశ్చన్లు అడుగుతారు. యావరేజెస్లో మనకి 1 క్వశ్చన్ అడుగుతారు. డేటా ఇంటిగ్రేషన్లో 3 నుంచి 4 క్వశ్చన్లు అడుగుతారు. మెన్సురేషన్లో మనకి 1 నుంచి 2 క్వశ్చన్లు అడుగుతారు. మిక్చర్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి, దాంట్లో నుంచి కూడా మనకు 1 నుంచి 2 క్వశ్చన్లు అడుగుతారు. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది, దాంట్లో నుంచి కూడా మనకు 2 నుంచి 3 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, దాంట్లో నుంచి కూడా మనకి 1 క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. పర్సంటేజ్ నుంచి మనకు 1 నుంచి 2 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనకు 1 నుంచి 2 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. రేషియో అండ్ ప్రొఫెషనల్ నుంచి కూడా మనకు 2 నుంచి 3 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. సింప్లిఫికేషన్ నుంచి మనకి 3 నుంచి 4 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. వీడియో ల్యాగ్ అవుతుందని నేను ఫాస్ట్గా చెప్తున్నా, మీకు ఏమన్నా ఇందులో క్లారిటీ లేకపోయినా, ఏమన్నా అర్థం కాకపోయినా నాకు కింద కామెంట్ చేస్తే నేను మళ్ళీ వేరే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనకి పార్ట్ సిలో వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్లో మనకి టాపిక్స్ ఏముంటాయంటే హిస్టరీ ఉంటుంది. హిస్టరీ నుంచి 4 నుంచి 5 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత జియోగ్రఫీ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది.
ఎకనామిక్స్ సైన్స్ నుంచి మనకు 1 నుంచి 2 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. జనరల్ పాలిటీ నుంచి మనకు 5 నుంచి 6 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. సైన్స్ నుంచి మనకి అంటే దాంట్లోనే సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఇట్లా విటమిన్స్ గురించి దీని గురించి మనకు అడుగుతూ ఉంటారు. విటమిన్స్ గురించి, బాడీ పార్ట్స్ గురించి, మన బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి అట్లా చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దీంట్లో మనకు 5 నుంచి 6 మార్క్స్ 5 నుంచి 6 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇది మెయిన్ కరెంట్ అఫైర్స్ డైలీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కోసం దీనిలో నుంచి 4 నుంచి 5 మార్క్స్ అడుగుతారు. ఇంకా లాస్ట్ ఫైనల్గా డీ పార్ట్ ఇంగ్లీష్ నుంచి మనకి టాపిక్స్ ఏమేమి కవర్ అవుతాయంటే క్లోజ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. క్లోజ్ టెస్ట్ నుంచి 5 నుంచి 6 మార్కులు అడిగే టెస్ట్ ఉంది. ఎర్రర్ డిటెక్షన్ నుంచి మనకి 3 నుంచి 5 మార్కులు అడుగుతారు. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అని ఉంటుంది. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి మనకి 3 నుంచి 4 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటారు. స్పెల్లింగ్ చెక్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అని అంటారు. దాంట్లో నుంచి కూడా మనకి 2 నుంచి 3 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. సినానిమ్స్ అండ్ యాంటోనియమ్స్ అంటారు. దాంట్లో నుంచి మనకు 3 నుంచి 4 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి 3 నుంచి 5 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇడియమ్స్ అని ఉంటుంది. ఇడియమ్స్ నుంచి మనకి 3 నుంచి 4 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉన్నది. ఇవి మనకి రిటన్ టెస్ట్లో ఈ 4 పార్ట్స్ ఉంటాయి. పార్ట్స్లో నుంచి ఏ పార్ట్ అని ఉంటుంది, బి పార్ట్, సి పార్ట్, డి పార్ట్. ఈ 3 పార్ట్ల నుంచి మనకి ఇన్ని టాపిక్స్ నుంచి ఇంత వెయిటేజ్ అండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనకి ఒక్కొక్క పార్ట్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు పార్ట్ ఏ ఉన్నది. పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్కి 20 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు అంటే పార్ట్ ఏలో 40 మార్కులు. పార్ట్ బి కూడా సేమ్ అంతే. పార్ట్ బిలో కూడా 20 క్వశ్చన్లు ఉంటాయి. 20 క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి. అందులో కూడా 40 మార్కులు. పార్ట్ సి కూడా అంతే. పార్ట్ సిలో 20 క్వశ్చన్లు ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు. పార్ట్ సిలో కూడా 40 మార్కులకి 40 మార్కులు అన్నట్టు. పార్ట్ డిలో కూడా మీకు సేమ్ ఇంతే. 20 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు. దీంట్లో కూడా 40 మార్కులు. మొత్తం వచ్చేసి 160 మార్కులకి మనకి ఎగ్జామ్ ఉంటుంది. 160 మార్కులకి మనకి పేపర్ ఉంటుంది. అది కూడా సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మనం సిస్టంలోనే నార్మల్గా టిక్ చేయడం ఉంటుంది. దాంట్లోనే ఉంటుంది. మళ్ళీ మనకి వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్నెన్ని మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు అని చెప్పేసి కూడా దీనిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్ వాళ్ళు ఉంటారు. జనరల్ వాళ్ళు వచ్చేసి మనకి 48 జనరల్ వాళ్ళకి 30% రావాలి. అంటే 160లో 30% అంటే 48 మార్క్స్ రావాలి జనరల్ వాళ్ళకి. సో ఓబీసీ వాళ్ళకి 25% రావాలి. అంటే 160లో 25% అంటే 40 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 అంటే 20% రావాలి. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 మార్కులు వస్తే వాళ్ళకి క్వాలిఫై అవుతారు. అంటే ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి కోసమే. అంటే మీకు ఇంకా దీనికంటే ఎక్కువ మార్క్స్ వస్తే మిమ్మల్ని పిఎస్టీ అండ్ పీఈటీకి పిలవడం జరుగుతుంది. ఎవరైతే రిటన్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో అంటే ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్కి క్వాలిఫై కాకపోతే కాంపిటీషన్ ఎక్కువ ఉంటే ఇక్కడ ఉన్న మార్క్స్ కంటే వాళ్ళు ఎక్కువ కూడా పెట్టచ్చు. అంటే క్వాలిఫై మార్క్స్ ఇదే పెడతారు. కాకపోతే వాళ్ళు ఇంకెక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని పిఎస్టీ అండ్ పీఈటీకి పిలవడం జరుగుతుంది. సో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తే మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవ్వండి ఈ రిటన్ టెస్ట్కి సంబంధించిన డేటా మొత్తం ఇది. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను వేరే వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, కంటెంట్ ఓకే బెటర్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెటర్గా అనిపిస్తే ఇంకెవరికైనా షేర్ చేయండి. మళ్ళీ వేరే టాపిక్తోని ఇంకొక వీడియోలో కలుద్దాం. జై హింద్.